ఇంకా కొంతమంది అపోహలు ఏమంటే ఒక్క స్థలం అని చెప్పేసి అక్కడ ఫోన్ నాకేస్తే మాది అప్పుడు వర్క్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది. దానికి ఇప్పుడు అబ్దుల్ గారు చెప్పినట్టు దానికి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తాము. First day itself, for this higher qualification for an officer has CEO బాగా higher qualification ఉంటుంది. ఎవరంటే వాళ్ళ CEO qualification ఒక ఐఏఎస్ ఆఫీసర్ అది మంచిది. అలాంటి మోడిఫికేషన్స్ మనం కూడా వస్తుంది. కానీ కొన్ని जो चीज़ें ये कर सकते बोल रहे हैं उसकी भी ज़रूरत नहीं है. आज ये करेंगे कल बोलेंगे दूसरे की जरूरत नहीं. हमारी फिक्र होती करने की जरूरत नहीं. वीकनिंग पावर्स ऑफ गवर्नमेंट एंड अमेंडमेंट सेक्शन 6 सेक्शन 7 सेक्शन 4 ఇది మనం సంబంధించాలి. ట్రిబ్యునల్ స్పీకర్ ట్రిబ్యునల్ మీన్స్ వాట్ సుప్రీం ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ తెలుసు. కలెక్టర్ వాళ్ళ రెవెన్యూ మొత్తం వివరణ చేయించగలరు. कलेक्टर कौन होगा इसको फाइंड आउट करने की ज़रूरत है. टोटल ये बिल की ज़रूरत ही नहीं है. जो ज़रूरत के मुद्दे हैं उसको उठाओ. बेरोज़गारी है, गुर्बत है, महंगाई है, इतनी परेशानी है, उसके बारे में कोई बात इंडिया इंडिपेंडेंस 57 इयर्स अయిందా సార్? ఇంతవరకు ఏ పార్టీ అనేది అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతు. అబ్బాస్ మర్కజ్ కడప. మామూలు ముస్లింలు వ్యక్తుల ఒపీనియను వక్ఫ్ బోర్డు విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకించాలని ప్రతి ఎంపీలను, రాజ్యసభలో ఉన్న ఎంపీలను, పార్లమెంటులో ఉండే ఎంపీలను రిక్వెస్ట్ చేస్తున్నాము. మా యొక్క బాధలను వాళ్ళ వరకు పార్లమెంటులో వినిపించి ఈ బిల్లును రిజెక్ట్ చేయాలని ఇండియా వైడ్ ఉన్న పార్లమెంటు యొక్క నెంబర్లను కలవడము, వాళ్ళకు అపోజిషన్ రిజెక్ట్ చేసిన వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రిజెక్ట్ చేయకుండా ఉండే వాళ్ళను కూడా కలిసి దీని యొక్క ఇబ్బందులు వాళ్ళ ముందర పెడుతున్నాము. ఇది మెయిన్ వచ్చేసి పార్లమెంటు మెంబర్లు మాత్రమే దీన్ని రిజెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము. ముస్లింలను ఈ విధంగా వాళ్ళ వక్ఫ్ చేసిన ప్రాపర్టీలను వీళ్ళు ఎంటర్ అయ్యి షరియత్లో ఎంటర్ అవ్వడము చాలా ఇబ్బందికర విషయము. ఇది వక్ఫ్ చేయడం అంటే
అల్లా పేరుతో ఇచ్చిండేది. ఈ ప్రాపర్టీ ఓనర్ వచ్చి అల్లాతో పెట్టుకున్న ఏ వ్యక్తి కూడా భూమిపైన జీవనం సాగించిన దాఖలాలు లేవు. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ఎవరన్నా నాశనం కావాలంటే కానీ ఒక పొరక పుల్ల తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వేసినా కూడా వాళ్ళ కుటుంబాలు ఖాందాన్లే నాశనం అయిపోతాయి. అటువంటి విషయాలలో పొలిటికల్గా ఆ రోజుకు ఉపయోగపడే దానికి ఈ విధంగా ఒక కమ్యూనిటీని ఇబ్బంది పెట్టడము ఇది కరెక్ట్ కాదు. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద గురువులంతా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చారు. అందరి ఎంపీలకు రిక్వెస్ట్ మా తరపున ఏమంటే, మా కమ్యూనిటీ తరపున ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచనలు ఎవరు కూడా చేయకూడదని మా యొక్క విన్నపము. దీనికి అందరూ కూడా పార్లమెంటులో రిజెక్ట్ చేయాలని మా యొక్క విన్నపము. దీన్ని ఆచరించుతారని అందరినీ కోరుకుంటున్నాము. ఈ యొక్క బాధలను అర్థం చేసుకొని ఒక కమ్యూనిటీ పైన ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదనేది మా యొక్క ఆలోచన. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఈ అబ్బాస్ మర్కజ్ వాళ్లకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.